ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయాంతరం నుంచి శుభవందనాలండి. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తనను వెతికి వచ్చినటువంటి ప్రజలకు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని అంటున్నాడు. ఎవరికండి అంటున్నాడు? దేవుని బిడ్డలారా, ప్రభు కొరకై ఎవరైతే హింసలను ఉపద్రవాలను అనుభవిస్తున్నారో వాళ్లకు దేవుడి వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా ఒకవేళ మీ ప్రార్థన జీవితం నిమిత్తమై, మీ ఉపవాసం నిమిత్తమై, దేవుని కొరకు మీరు చేసేటువంటి యొక్క సేవ నిమిత్తమై ఒకవేళ ఉపద్రవాలని అనుభవిస్తున్నారా, బాధలను వేదలను అనుభవిస్తున్నారా, సంతోషించి దేవునిలో ధైర్యము కలిగి ఉండము. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థనలకు, మీ యొక్క మంచి పరిచర్యకు దేవుని సన్నిధిలో ఫలితం ఉన్నది. దేవుడు ఆయన బిడ్డలను చేయవదలడు. యేసయ్య అంటున్నాడు, ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. చూసినారా? వేద గ్రంథాన్ని మనం చదివినట్లయితే ప్రభు కొరకు ఏ ప్రవక్తలైతే నిలిచారు, ప్రభు కొరకు ఏ ప్రవక్తలైతే దేవుని కొరకు నిలిచి ధైర్యముగా పనిచేశారో, సేవ చేశారో, పరిచర్య చేశారో, వాళ్లకు కూడా అదే హింసలను ఉపద్రవాలను వాళ్ళు కలిగి చేశారు. దేవుని బిడ్డలారా, మీరు రక్షణ పొందేదానికి ముందు కంటే రక్షణ పొందిన తర్వాత వచ్చేటువంటి శోధనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకండి? సైతాను ప్రభు యొక్క అవిశ్వాసం నుంచి తొలగించడానికి ఎన్నో ఆటంకాలను తెస్తుంటాయి. కాబట్టి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యం చెప్తుంది చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. చూసినారా? దేవుని బిడ్డలారా, ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడంట సైతాను, గర్జించు సింహం వలె. అని దేవుని బిడ్డలారా, వాని యొక్క గర్జనల నుండి దేవుడు తన బిడ్డలను కాపాడును. సైతాన్ యొక్క గర్జనల నుండి దేవుడు తన బిడ్డలను కాచుకొనును. నీ జీవితంలో అనేక మిట్ట పళ్ళాలను అనుభవిస్తున్నావా? ప్రార్థన నిమిత్తమై, విశ్వాసము నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై ఒకవేళ ఎన్నో పోరాటాలను, ఉపద్రవాలను నువ్వు అనుభవిస్తా ఉండవచ్చు. భయపడవద్దండి, సంతోషించి దేవునిలో ధైర్యము కలిగి ఉండు. ఎందుకంటే మీ యొక్క ప్రార్థనలకు పరలోకమందు ఖచ్చితంగా ఒక జవాబు ఉన్నది. మీ యొక్క పరిచర్యకు దేవుని సన్నిధిలో జవాబు ఉన్నది. ఈ చివరి రోజుల్లో అనేక ఉపద్రవాలను మనం చూస్తున్నాం, దేవుని యొక్క సేవకులకు విరుద్ధంగా, దేవుని యొక్క సంఘాలకు విరుద్ధంగా. కానీ దేవుని సేవకులను, దేవుని బిడ్డలను, ప్రార్థన యోధులను దేవుడు చేయవదలనే వదలడు. నిన్ను దేవుడు చేయవదలడు, నీ కుటుంబాన్ని చేయవదలడు. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళను ధైర్యపరచండి, ఈ పరలోక సమాధానంతో వీళ్ళను నింపండి, ముట్టండి, సహాయించండి, దీవించండి, అగ్నిజ్వాలగా మార్చండి. మీ ధైర్యంతో వీళ్ళను నింపండి. వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వర్ధిల్లకపోవునుగా. మీ మహోన్నతమైనటువంటి కృపతో, మీ ప్రసన్నతలో వీళ్ళను నింపండి. నా రక్షకానికి స్తోత్రం. వీళ్ళ సేవ నిమిత్తమై, వీళ్ళ ప్రార్థన జీవితం నిమిత్తమై, వీళ్ళ విశ్వాస జీవితం నిమిత్తమై ఎన్ని ఉపద్రవాళ్ళు వీళ్ళకు వచ్చినా దేవా వీళ్ళను బలపరచండి. వీళ్ళ కన్నీటికి పరలోకములో ఫలితమున్నది, వీళ్ళ ప్రార్థనలకు ఈ భూలోకములోని ఒక జవాబు ఉన్నది అనేటువంటి రహస్యాన్ని మీ బిడ్డలకు బయలుపరచి ఇంకా వీళ్ళను బలపరచండి. నా దేవా, మీ కొరకై, నా దేవా, కంటిన్యూగా మీ కొరకై సాక్ష్యంగా నిలవడానికి సహాయించండి. కంటిన్యూగా మీ కొరకై గొప్ప సాక్ష్యంగా వీళ్ళు ప్రకాశించడానికి సహాయించండి. ఈ రోజంతా వీళ్ళని ఆశీర్వదించి నడిపించండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.